ఈరోజు రాష్ట్రంలో పేద విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కూల్స్ ప్రారంభిస్తారు. మరో 10 రోజులుంటే అన్నీ ఓపెన్ అవుతాయి. దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదివే 43 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి. ఏదో సామెత గుర్తొస్తుంది, వెంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని. అమెరికా ఇరాన్ యుద్ధం పిల్లల బూట్లకు, సాక్సులకు, బ్యాగులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కథం తిట్టి ఉంటుంది, వారి కుమారుడు లోకేష్ కథం తిట్టి ఉంటుంది. ఎందుకు చెప్తాను ఈ మాటనంటే, స్కూల్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇప్పటికే అమెరికా ఇరాక్ యుద్ధం జరుగుతుంది కాబట్టి, ముడి సరుకు లభ్యమయ్యేదానికి ప్రాబ్లం ఉంది కాబట్టి, ఈ సంవత్సరం బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వలేము, నిదానంగా చూస్తాము. ఇది మరి ముడి సరుకు లభ్యం కాకపోతే మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాలంటే బూట్లు దొరకడం లేదా, బెల్ట్ దొరకడం లేదా, బ్యాగులు దొరకడం లేదా? ప్రభుత్వానికి దొరకవా? పేద విద్యార్థులకు చేయాల్సినటువంటి ప్రయోజనాలను చేయకుండా తప్పించుకునేదానికి ఏదో ఒక సాకు కావాలా? యుద్ధ వాతావరణం సాకు చూపిస్తున్నారు. మీరు బాగా గమనించమని ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల యొక్క తల్లిదండ్రులకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా. గమనించమని ఈ ప్రభుత్వ పనితీరును. ఎన్నో విషయాలకు మాట తప్పిండొచ్చు, ఎన్నో కార్యక్రమాలకు వాళ్ళు మోసం చేసిండొచ్చు ప్రజలకు. వాటికి శిక్ష ఓటు వేయకుండా ఉండడం, ప్రభుత్వం నుంచి గద్దె దించడం వరకే. కానీ మన పిల్లల భవిష్యత్తుకు అంధకారాన్ని చేసి, వారి ద్వారా ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తునే అంధకారం చేసేదానికి కారణభూతమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితే సరిపోదు. ప్రజలేని అడుగుతానా గమనించమని. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎటువైపు పోతాంది ఒకసారి ఆలోచించండి ప్రజలారా. కార్పొరేట్ సంస్థలను బలపరిచే దానికోసం ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. ఒకసారి జగనున్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏంది, విద్యా విధానం ఏంది? నూతన సంస్కరణలతో, కొత్త ఒరవడితో, సరికొత్త విద్యా విధానంతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడు. ఈరోజు 2 ఏళ్ళైంది, నాడు నేడు పనులు అక్కడే ఆగిపోయినాయి. పిల్లలు చదువుకునే పాఠశాలకు సంబంధించిన మౌలికమైన వసతులకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా నిశ్శబ్దం. రోజు రోజుకు విద్యార్థుల యొక్క సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా తగ్గిపోతుంది. అంతా ఇంత కాదు, పెద్ద నిష్పత్తిలో తగ్గిపోతా ఉంది. కారణం ఈ ప్రభుత్వం యొక్క పనితీరు బాగలేక, లోకేష్ బాబు గారి యొక్క పనితీరు బాగలేక, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విద్యా విధానంలో మార్పులు చేర్పులు బాగలేకపోవడం వలన. అంతకుముందు అయ్యవార్లకు మాట చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా యాప్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మేము వచ్చినాక తీసేస్తామని చెప్పి. 10 యాప్లు తీసి ఒక్క యాప్లోనే అయ్యవార్లను తోముతున్నారు. 10 యాప్లు తీసేసినారు, ఒక్క యాపే పెట్టినారు. 10 యాపులలో చేయాల్సిన పని ఒక్క యాప్లోనే పెట్టారు. అయ్యవార్లను ఏమి వదిలిపెట్టలే, అయ్యవార్లకు ఇచ్చిన మాట ఏమీ నిలబెట్టుకోలే. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ పద్ధతి అంటారు ప్రజలారా, స్మార్ట్ కిచెన్ అంట. అంటే ఒక మండలానికి సంబంధించి ఏ స్కూలుకు ఆ స్కూల్లో వంట చేసి పిల్లలకు పెట్టకుండా మండలం అంతా కలిపి ఒక చోట బువ్వ చేసి ఆ నుంచి వ్యాన్లలో తీసుకొస్తారంట. దీనివల్ల నష్టం ఏమిటో తెలిసిన? మొదటి నష్టం, ప్రతి పాఠశాలలో పిల్లలకు భోజనం వండుకునేదానికి ఒక ఆయా, లేకుంటే వంటలమ్మ, 2-3 పనులు ఎవరైతే ఉండారో వాళ్ళ బతుకు తెరువు పోయింది. దాదాపు మండలానికి 60-70 ఎలిమెంటరీ స్కూళ్ళు పాఠశాలలు ఉంటే, హై స్కూళ్ళు 4-5 ఉంటాయి, 1వ తరగతి నుంచి 5 వరకు ఒక 60 ఉంటాయి. దాదాపు 65-70 స్కూళ్ళల్లో మండలానికి సంబంధించి స్కూల్కు 4-5 మంది బతుకుతూ ఉంటే ఒక 400 మంది 500 మంది పోయినట్టే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా. ఇదంతా చేసి ఎవరికి ఇస్తున్నారు? ఒకనికే, మండలం అంతా ఒకరికి. ఆ ఒకడేవుడు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా, తెలుగుదేశం పార్టీ నాయకుడా, లేకుంటే లోకేష్ బాబు చెప్పిన మనిషా, లేకుంటే ఆయుష్ ఏదో ఇస్తుంటారు కదా ఈ ఎన్టీఆర్ భోజనం అని చెప్పి కాంట్రాక్ట్లు. ఒక్కరికి కట్టబెట్టే దానికోసం వందల మంది బ్రతుకు తెరువును నాశనం చేయడం. ఈ స్కూల్లో భోజనం చేస్తా అంటే సరిగా లేకపోతే హెడ్ మాస్టర్ అయ్యేవారిలో చూసుకుంటారు. మండలంలో చేస్తే ఎవరు దానికి జవాబుదారి, ఎవరు చూసుకోవాలా? కలెక్టర్ చూసుకోవాలా? ఇది అవుతుందా పోతుందా? సకాలంలో భోజనం తీసుకొస్తారా తీసుకురారా? 12-15కి భోజనం పెట్టాలా పిల్లలకు. ఒకసారి 12:30 పెడతారు, ఒకసారి 1 గంట పెడతారు. దీనివల్ల నాశరకం పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈ విధానం కూడా ఉపయోగం కాదు అనేదే నా ఉద్దేశం. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యా విధానానికి సంబంధించి లోకేష్ బాబు గారు మినిస్టరు, ఏం మాట్లాడాలా ప్రజలారా? ఆయన ఈ రాష్ట్రంలోని విద్యా విధానం గురించి మాట్లాడాలా, పిల్లల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట్లాడాలా, సంస్కరణల గురించి మాట్లాడాలా, మౌలిక వసతుల గురించి మాట్లాడాలా, డ్రాప్అవుట్స్ గురించి ఏ విధంగా తగ్గియాలని మాట్లాడాలా, ఉత్తీర్ణత శాతాన్ని ఏ విధంగా పెంచాలని మాట్లాడాలా. చదువు గురించి కదా మాట్లాడాల్సింది. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలను, ఒక్క రోజైనా ప్రజలారా మీరు లోకేష్ బాబు గారి నోట్లో నుంచి చదువుకు సంబంధించిన మాటలు మీరు విన్నారా అని అడుగుతాను. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలను, ఏ ఒక్క రోజైనా హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో అందుకు తగ్గ మాటలు కానీ, అందుకు తగ్గ మీటింగులు కానీ మీరు ఎవరైనా చూసినారా ప్రజలారా అని అడుగుతాను. హోంశాఖ మినిస్టర్ గారు శాంతి భద్రత గురించి మాట్లాడరు, విద్యాశాఖ మంత్రి గారు విద్య గురించి మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ మంత్రులు కూడా వారి శాఖకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడంగా మీరు ఎప్పుడైనా విన్నారా? వీరందరి నోట్లో నుంచి వచ్చేది ఒకటే, జగన్ నామస్మరణ. జగన్ను మాట్లాడాలా. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినది జగన్ను విమర్శించడానికా, వారి శాఖను ఉద్ధరించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికా? తల్లిదండ్రులందరినీ నేను నమస్కరిస్తా ఉన్నా. 43 లక్షల మంది పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కరించి ప్రార్థిస్తా ఉన్నా. ఏ విషయంలో మీరు తప్పు చేసినా పర్వాలే, ఏ విషయంలో మమ్మల్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాకు ఓటేయకపోయినా పర్వాలే, ఏ ఆశకు మీరు ఆశపోయినా ఈ ప్రభుత్వానికి ఓటేసినా నేను బాధపడలే. కానీ మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని క్షమించకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈయన 3 సంవత్సరాలుండి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను ఛాలెంజ్ చెప్తా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. 8 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినాడా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఛాలెంజ్ చెప్తా నేను. దయచేసి పిల్లల తల్లిదండ్రులు గట్టిగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.